రష్యా వాళ్ళు పీస్ టాక్స్ కోసం చూస్తున్నారు అని రష్యా వాళ్లే చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ ఉక్రెయిన్ సెటిల్మెంట్ అనేది శాంతిగా ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నారు, కానీ అది చాలా కష్టము, చాలా త్వరగా చేయాలి అని మేము కూడా ఆలోచిస్తున్నాము అని చెప్పి ప్రెసిడెంట్ పుతిన్ అనుకుంటున్నాడు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మేము పీస్ టాక్స్ మాట్లాడినా కానీ మా మెయిన్ గోల్ అనేది పూర్తి అవ్వాలి, మా మెయిన్ గోల్ అచీవ్ అవ్వాలి ఆ పీస్ టాక్స్ లో, అప్పుడే పీస్ టాక్స్ కుదురుతుంది అని చెప్పి రష్యా వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏంటి, పీస్ టాక్స్ చేసినా కానీ వీళ్ళకి కావాల్సింది పొందాల్సిందే. నాకు తెలిసి ఒకటేంటి, నాటోలో యాడ్ అవ్వకూడదు, అదొకటి అయి ఉండొచ్చు. రెండు, ఇప్పటిదాకా ఆక్రమించిన ల్యాండ్ వీళ్ళు వదులుకోరు. దిస్ టూ ఆర్ ద మేజర్ థింగ్స్ అండ్ మెయిన్ థింగ్. ఇంత ప్రాణ నష్టం జరిగి, ఇంత ఆస్తి నష్టం జరిగి, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఏ ఒక్కరూ ఆక్రమించింది మళ్ళా వెనక్కి వెళ్ళదలుచుకోరు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అయితే ఇంకో 2-3 సంవత్సరాలు అని చెప్పి ముందుకు వచ్చేస్తానే ఉంటారు, సగం ఉక్రెయిన్ ఆక్రమించేస్తారు. యాక్చువల్లీ పుతిన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అంతకు ముందు సోవియట్ యూనియన్, దాన్ని మొత్తాన్ని కలపాలి అనే ఒక ఆలోచనలోనే ఉన్నారు. నాకు తెలిసి కూడా కలుపుతారు ఫ్యూచర్ లో, అంత పెద్దగా కాకపోయినా కానీ చిన్న చిన్నవి కలిపేసుకుంటా ఉంటారు. ఐ థింక్ సో. సో వీ నీడ్ టు సీ. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పీస్ టాక్స్ కోసం చూస్తున్నాడు, పీస్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళని కూడా ఒక చురకలాగా పొగిడాడు, కానీ ఒక చురకలాగా అంటించాడు. అండ్ మేము కూడా దానికోసమే చూస్తున్నాం, 50 డే డెడ్ లైన్ ఇచ్చారు కదా అని చెప్పి నెక్స్ట్ వీక్ లో పీస్ టాక్స్ ఉండొచ్చు, మేము మాట్లాడడానికి రెడీ, బట్ మా మెయిన్ గోల్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి రష్యా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. వీ నీడ్ టు సీ హౌ దిస్ పీస్ టాక్స్ అండ్ హౌ దిస్ వార్ గోనా అహెడ్.